భద్రాచలం నైట్ వ్యూ చూడాలంటే దేవుడి అనుగ్రహం ఉండాలన్నమాట. అసలు ఈ లైటింగ్ ఏంటండి బాబు, ఎంత బాగుందో అసలు, వామ్మో అనిపించింది. ఈ లిటిల్ గ్యాంగ్తో వెళ్తే మామూలుగా లేదనమాట. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. గోదావరి నది నుంచి ఆడ పక్కకు దాటుతుంటే ఎంత భయం వేసిందంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని భయం అట. అది అంత భయం వేసేసింది అసలు. గోదావరి అందాలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. రాములవారి దర్శనం ఎలా జరిగింది, నైట్ ఎక్కడ స్టే చేసామో, వచ్చేటప్పుడు ఎలా వచ్చామో, అసలు వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చూసేయండి. చెప్తే నమ్మరనమాట. అసలు భద్రాచలం నైట్ వ్యూ చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు, అంత అందంగా అలంకరించారు లైటింగ్తో. ఇంకా ఇలా రాములవారి తిరువీధి సేవ చూడడానికి కూడా అసలు ఎంత బాగా అనిపించిందో. అసలు రాములవారిని దగ్గర నుంచి చూడకపోతే ఇలా చూస్తే చాలు అనిపించింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత బాగా జరిగిందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం. నేను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎఫ్లో స్కిప్ చేయద్దు వీడియోని. సో లెట్స్ బిగిన్ ద షో. సో హే గైస్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్లీ ఈ రోజు మేము 3 days పాదయాత్ర కంప్లీట్ చేసుకుని లాస్ట్ డే అయితే ఇంక భద్రాచలం అయితే స్టార్ట్ అయిపోయాము సీతానగరం నుంచి. ప్రీవియస్ వీడియోలో సీతానగరంలో స్టే చేసామని చెప్పా కదా అండి. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట భద్రాచలం రామయ్య తండ్రి దగ్గరికి అయితే. సో చూసారు కదండి ఎంతమంది ఉన్నారో. అసలు మిడ్ నైట్ అనమాట 3 o'clock అంటే అసలు లేవలేని పరిస్థితితో లెగ్స్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్లీ ఈ రోజు అయితే ఇంకా దర్శనం అయితే అయిపోయిద్ది అని అనుకుంటుంది వెళ్తున్నాం అనమాట. ఎక్కువ పీపుల్ ఉంటే చేసేదేం లేదు, లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి. సో ఇంకా అందరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అయితే చిన్న గోదావరి పెద్ద గోదావరి అయితే దాటాలి. సో ఇక్కడ వచ్చేసి ఆ గుట్ట దగ్గర అయితే ఇలా 3 సార్లు ఏదైనా మనం మొక్కుకుని దొరలాలన్నమాట. ఏ రావది డొల్లరే ఇంకా అందరూ అలా అయిపోయిన తర్వాత మేము కోరుకోళ్ళలో 4 పిల్లలు, మా చిన్నపిల్లలండి, భలే ఉన్నారు అసలు వాళ్ళైతే. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి చిన్న గోదావరి. ఇక్కడ పాయ అయితే దాటి ఒడ్డుకైతే వెళ్ళాలన్నమాట. ఈ పాయ దాటేటప్పుడు అయితే నిశ్శబ్దంగా వెళ్ళాలి. మామూలుగా మనం బీచ్ దగ్గర ఏదన్నా సౌండ్ చేస్తే అలలు పెద్దగా వస్తాయి అంటారు కదా, సేమ్ గోదావరి దగ్గర కూడా అంతే అనమాట. ఏం సౌండ్ చేయకుండా అయితే వెళ్ళిపోలేదు. అంటే గోదావరి అంటే నదికి కోపం వచ్చి పొంగిద్ది అని అంటారు. అసలు గోదావరి నీళ్ళు అలా తగులుతుంటే భలే చల్లగా ఉన్నాయి కాళ్ళకైతే. కానీ అసలు చాలా బాగా అనిపించింది ఈ యాత్ర అయితే. ఇంకా అలా నడుచుకుంటూ అయితే గోదావరి నది, చిన్న గోదావరి నది నుంచి ఒడ్డుకైతే వెళ్ళిపోయాము. ఒడ్డు నుంచి అయితే ఇంకా రోడ్డు అయితే వచ్చేస్తుంది అనమాట మనకి, మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి సుమారు భద్రాచలం రామయ్య తండ్రి దగ్గరికి 7 kilometers అయితే ఉంటుంది. మనం అది కూడా బై వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. నార్మల్గా అయితే అసలు ఇటు రాకుండా వీళ్ళు వేరే రూట్ నుంచి అయితే వెళ్ళేవాళ్ళు. అదైతే కొంచెం ఫారెస్ట్ లాగా వచ్చి నెక్స్ట్ గోదావరి పెద్దపాయ అయితే వచ్చేసేది. ఎవరో నీలంటోళ్ళు మాలంటోళ్ళు అన్నమాట గోదావరి పొంగుతుందని చెప్పారు. ఇంకా అందువల్ల అయితే బై వాక్ రోడ్ మీదకి అయితే రావాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇందులో. ఇక్కడ చూసారని మా పిల్ల గ్యాంగ్తో అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మధ్య మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ. బాను అయితే ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి అయితే ఎక్కువగా అసలు యాక్సెప్ట్ చేయదు. బట్ ఏంటంటే ఫోర్స్ వల్ల ఈ పాదయాత్రలు అయితే బానుని కూడా ఎక్కువగా చూపించాల్సి వచ్చింది. వేదశ్రీ ఇచ్చుకున్నారండి వీళ్ళు, మామూలుగా కాదనమాట. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అసలు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. మేము 3 days యాత్రలో కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. చాలా అంటే చాలా బాగుంది అసలు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను భద్రాచలం ఎలా వెళ్ళామో, ఎక్కడ స్టే చేసామో ఏంటని ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది కదా నేను అదే చెప్పాను. మరి మేము నడుచుకుంటూ వెళ్తుంటే మా వాళ్ళు చూస్తారు గుడి వచ్చేస్తుంది అని చెప్పేసి అన్న నుంచి జూమ్ చేస్తే నాకు టెంపులే కనిపించలేదు. సో ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట.
ఇంక మధ్య మధ్యలో మామూలుగా మేము వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అయితే వీడియోని అయితే వదిలేస్తారనమాట. ఎవరో భయపడమాకండి, తడుచుకోమాకండి. ఇంక ఇక్కడ ఎంత అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్స్ నడిస్తే గుడి అయితే వచ్చేస్తుంది. బ్రిడ్జ్ నుంచి కాకుండా అయితే మేము వెళ్ళామండి. బ్రిడ్జ్ నుంచి అయితే బ్రిడ్జ్ దగ్గరే 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అంత సాహసం చేయలేక వేరే రూట్ నుంచి వెళ్ళిపోయాము. అప్పుడే కరెక్ట్గా మేము వెళ్ళింది ఉగాదికి కదండి. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంటే శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా, పందిళ్ళు ఇవైతే వేస్తున్నారనమాట. అసలు ఎంత బాగా వేశారో అండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట భద్రాచలం రావడము. అసలు చూసి ఎంత షాక్ అయ్యానో. ఇక్కడ ఇంకా బోట్స్ అయితే పెట్టేశారనమాట. భద్రాచలం వెళ్ళే రూట్ ఇదే అండి, ఎవరు దారి తప్పకుండా ఉండడానికి. సో ఇక్కడ నుంచి అయితే నేను కొన్ని వీడియోస్కి అయితే వాయిస్ అయితే వదిలేస్తాను. మిడ్ నైట్ కదా అండి, అందరి చేతుల్లో ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసామన్నమాట. ఎందుకంటే రోడ్డు మీద వాటర్ దొరకడం కష్టము. అది ఇంత తెల్లవారుజామున అయితే ఎవరు షాప్స్ కూడా ఓపెన్ చేయరనమాట. ఇదేనండి బ్రిడ్జ్, నేను చెప్పా కదా గోదావరి పెద్ద పాయ అని చెప్పేసి. ఇదైతే దాటి అటువైపుకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ నుంచి మీకు లైటింగ్ కనిపించేదంతా బ్రిడ్జ్, మధ్యలో 4-5 లైట్స్ నిండుగా కనిపించేది టెంపుల్ అనమాట. మేము ఇక్కడి నుంచి అటువైపుకి అయితే దాటాలి ఇప్పుడు. దానికోసం అయితే వీళ్ళు చూస్తున్నారనమాట ఎటు వెళ్తే బాగుంటుందా అని చెప్పేసి. అక్కడ లైట్లు వేసుకుని వస్తున్నారు. అక్కడ కనిపించిందానా వీళ్ళు నీరు పొంగిపోతుంది, గడ్డుగుడ్డు పొంగిపోతుంది అని చెప్పారు. దిస్ ఇస్ గోదావరి. అక్క కళ నెరవేరింది అనమాట. ఫోన్ చేసి భద్రాచలం ఊరు వాళ్ళు ఏం చెప్పారంటే గోదావరి పొంగుతుంది, అటు వెళ్ళొద్దు, పైవాక్ రోడ్ మీద వెళ్ళిపోండి అన్నారని చెప్పేసి అనుకున్నాము. తీరా వచ్చి చూస్తే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తే చాలామంది అయితే ఇక్కడ మధ్యలో గోదావరి దాటైతే వెళ్తున్నారు. ఇంకెందుకు రోడ్ మీద అంత రిస్క్ చేసి వెళ్ళడం, గోదావరిలోంచే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంక అందరం అయితే మళ్ళీ కిందకి దిగైతే వస్తున్నాం అనమాట. గోదావరి అయితే ఎంత బాగుందోనండి అసలు. వెల్కమ్ టు కాంచన పవన్ వ్లాగ్స్. కొంతమంది అయితే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. మాలాంటి తెలివైన వాళ్ళు అయితే లేతుక్కుంటూ వస్తాం కదా, సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇదే అమ్ముకుంటారు ఎంత పిల్లి కట్టుకున్న వాళ్ళు తీసుకెళ్ళండి. అగో వస్తున్నారు అక్కడ నుంచి. ఊర్లో వాళ్ళకి టైం ఎప్పుడు ఉండేదట్టే ఉంది బాగు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ టర్న్ ద ఫేస్. పవన్ వ్లాగ్స్. ఇంకా రివర్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఈ ఇసుక అయితే ఇల్లు కట్టుకుంటారు కదా అండి, అక్కడికైతే యూజ్ చేస్తారంట గండ్ర ఇసుక. అది సార్ కాలు పెడితే దిగిపోతుంది. ఇక్కడ నుంచి ఇసుక అయితే మనకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి అంట మేబీ. ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకొని జై శ్రీరామ్ అంటూ అయితే కూర్చున్నాము. మా వెనకాల రావాల్సిన చాలా మంది ఉన్నారు, కొంతమంది రాలేదన్నమాట, వాళ్ళ కోసం వెయిటింగ్. అదే అంటున్నాడు ఈయన పవనం, అదే అంటున్నాడు. అదే చాలా బాగుంది. కానీ ఏంటంటే తెలియాలి అంతే రూట్. అక్కడ ఇసుక బాగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చేపాటికి ఇది అసలు లేదు, గోదావరి పొంగిపోతుంది అన్నారని చెప్పేసి చాలా సైలెంట్గా అయితే ఉన్నాము. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేపాటికి అయితే నార్మల్గానే ఉంది, అసలు ఎప్పుడు ఉండేలాగానే ఉందంట. నేను రావడం అయితే ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత ఐడియా అయితే లేదు. వీళ్ళు చెప్తే వీళ్ళంతా మనం రావడం అంతవరకే. సో చూసారు కదా అండి, ఇదంతా అయితే పెద్ద గోదావరి అంటారంట. సో దీన్ని అయితే దాటి మనం రాములవారి గుడికి అయితే వెళ్ళాలి. మా చిట్టక్కాయ అయితే లాస్ట్లో పట్టుకుందనమాట ఈ ఫ్లాగ్ వచ్చేసి జై శ్రీరామ్ అంటూ. చూసారు రేవతి అయితే అసలు ఎక్కడ కనిపిస్తే అక్కడ హాయ్ ఫ్రెండ్స్ కాంచనపాని వ్లాగ్స్ ఇదేనండి అసలు. కానీ ఫుల్ ఖుషి అయితే చేసుకున్నాము. 3 days మంచిగా గడిచింది అనమాట. ఈ భాను కానీ, వేద కానీ, మేము కానీ, ఇంకా ఇక్కడ అటువైపుకి వెళ్ళకముందే మేము ఇటువైపు కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము మధ్యలో. ఇంకా ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దాకా రాలేదు.
కనిపిస్తలేదు రే ఎండకి ఎక్కడ ఉన్నాయి అదిగో సూర్యుడు పడితే మనం పడం గోదావరి నది దాటైతే ఇంకా పక్కకు ఒడ్డుకైతే వచ్చేసామండి. నేను గోదావరి నదులు అంటే నడుస్తుంటే అసలు ఎంత భయం వేసిందో, అమ్మో వచ్చేస్తుంది వాగు అని చెప్పేసి. వీళ్ళైతే నవ్వుతున్నారనమాట అసలు నన్ను చూసి. వేద కూడా ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం వేద 2 years బ్యాక్ వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు మాతో అయితే వచ్చింది. ఇంకా మా నలుగురం అయితే యూత్ ఇందులో, కనవాళ్ళేమో చిన్నపిల్లల గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగ్ అంతా వేసుకుని అయితే ఇంక ముందుకైతే వెళ్తున్నాను. వీళ్ళు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ కాంచనపని వీళ్ళకి చెప్పేసి ఏడిపిస్తాను అనమాట. నేను వాయిస్ పెట్టేద్దాం అనుకున్నా, బట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే రాముల వారి సాంగ్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ మనకు కాపీరైట్స్ పడతాయి కాబట్టి మనం అంత సాహసం అయితే చేయలేను. వీళ్ళ నలుగురు అయితే మామూలుగా ఏడిపించలేదు నన్ను. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంక కనిపించే అయితే రోడ్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అనేవి అయితే ఇక్కడికి వచ్చి ఆగుతాయి. నేను అది కూడా మీకు వ్యూ అయితే చూపిస్తారనమాట, వెహికల్స్ ఎక్కడికి వచ్చి ఆగుతాయి. ఇదంతా అయితే ఇక్కడ కొన్ని వేస్ట్ అయితే వేసేసారనమాట. చూసారంటే బైక్స్ వెళ్ళేదైతే రోడ్డు. సో ఇదంతా మేము గోదావరి నది దాటి వచ్చిన ఒడ్డు ప్లేస్ అనమాట. ఇంక ఇందులో నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళిపోతే మనకి కొన్ని ప్లేసెస్ అయితే వస్తాయి గట్స్. దాని ముందు అయితే ఇంక అక్కడే స్నానం చేసి మనం ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అక్కడే అయితే చేంజ్ చేసుకుంటామే. ఇంక ఇక్కడంతా సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి అనమాట, రాముల వారి సాంగ్స్. సో అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మనం ఇక్కడ దాటొచ్చేసిన తర్వాత అయితే నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాము. మా వ్యాన్ ఎక్కడ ఆగిందా అని అయితే చూసుకుంటున్నాను. ఇవన్నీ అయితే స్టాల్స్ అయితే పెట్టేశారనమాట. టెంకాయలు కానీ పువ్వులు కానీ ఇంకా గంగా నదిలో ఏదైనా వేస్తాం కదా, అవన్నీ కోసమే స్టాల్స్ అనమాట. ఇంక ఇటు రైట్ సైడ్ వచ్చేసి అయితే వెహికల్స్ అయితే మా మొత్తం పెట్టేశారు. అంటే ఎవరు వచ్చినా మ్యాక్సిమం ఇక్కడే ఆగి స్నానాలు చేయాలి కాబట్టి ఇంకా టీలు తాగే వాళ్ళు టీలు అయితే తాగుతున్నారు. ఇవి వచ్చేసి కోరుకొల్ల వ్యాన్స్ అనమాట. మా ఇంకా ముందుకైతే పెట్టేశాడు అనమాట అన్నయ్య. మంచి ప్లేస్ చూసి అయితే పరదా అయితే వేసి ముందే బ్యాగ్స్ అని కిందకైతే దింపేశారు. ఇంకా మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంక డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటామే. ఇంకా ఈ స్నానాలు కూడా వచ్చేసి మేము చేసింది ఇక్కడ నదిలోనే అనమాట అండి. సో నదిలో స్నానం చేయడం అంటే మామూలుగా ఉండదు కదా, మనకి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చూసేపటికైతే చాలా మంచిగా అనిపించింది అసలు ప్లేస్ వచ్చేసి. ఎందుకు అంటున్నానంటే అసలు మామూలు టెంపుల్ వైబ్ అయితే ఎలా కనిపించిందో మాకైతే మామూలుగా లేదు. 3 days నడిచాము అనేది అసలు ఏం లేదనమాట. ఒక్కసారి ఆ గోపురం చూడగానే మొత్తం పోయింది అసలు. ఇంకా కొన్ని మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ఇందులో అయితే నేను చాలా మంచిగా అయితే మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియోని. సో ఇంక ఇక్కడ సరస్వతి అక్క అయితే కూర్చుని బ్యాగ్స్ అని తింపారు కదా, ఎవరి బ్యాగ్ వాళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇంక ఇవైతే మా లగేజ్ బ్యాగ్స్ అన్ని, ఇవైతే కోరాడు వాళ్ళు. ఇంకెక్కడి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. మరి అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఏడిపిస్తుంది. కిషోర్ అన్నయ్య, వెంకటరమణ అన్నయ్య, నరేష్ అన్నయ్య నుంచున్నారనమాట. ముగ్గురు రెండు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మన వీడియోలో అయితే క్యాప్చర్ చేశాము. కిషోర్ అన్నయ్య అయితే చూపించొద్దు అంటాడు, వెంకటరమణ అయితే ఏమనలేదు, నరేష్ అన్నయ్య అయితే నార్మల్గానే వదిలేసిండు అనమాట. దెయ్యాలండి వీళ్ళు ముగ్గురు, మామూలు దెయ్యాలు కాదు ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే మేము నదిలో స్నానాలు చేసే అయితే నేను క్యాప్చర్ చేయలేదేమో అనుకుంటే, కానీ వెంకటరమణ అన్నయ్య అయితే లైట్గా తీసాడు, కానీ అంత మేము జూమ్ అయితే కనిపించట్లేదు. అసలు ఎంతసేపు ఆడుకున్నామో ఇందులో మాకే తెలియదు అనమాట. ఒక మేబీ 1 hour. మా వాళ్ళు తిట్టి మమ్మల్ని పైకి రమ్మనేంత వరకు కూడా రాలేదు. ఇంకా మాతో వచ్చిన కొంతమంది అయితే ఫొటోస్ అయితే దిగారు. మనం అయితే ఫొటోస్ దిగాం కానీ కాపీస్ అయితే ఏం తీసుకోలేదు. వాళ్ళైతే కాపీస్ అయితే తీసుకున్నారు దిగిన వాళ్ళు. ఒక్కొక్క కాపీ 50 rupees అలా పడింది అక్కడ. అంటే అక్కడ స్నానం చేసాం కదా ఆ ఫొటోస్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే కాసేపు అలా ఆడుకొని అందులో సరదాగా ఏమంటారు స్విమ్మింగ్ ఆడుకునే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారండి. ఇందులో మనకు స్విమ్మింగ్ రాదు కాబట్టి అలా నుంచున్నాను అనమాట. నాకు మామూలుగానే భయము. బాత్ అయిపోయి పైకి వచ్చేసి డ్రెస్ కూడా అయితే మార్చుకుని అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా వాళ్ళు బొట్లు అయితే పెట్టించుకుంటున్నారనమాట. అంటే నామాలు, గోవింద నామాలు పెడతారు కదా, ఇప్పుడు టెంపుల్స్ దగ్గర ఎవరైనా పెడుతున్నారు కదా, అవండి పెట్టించుకుంటున్నాము. నామాలన్నీ పెట్టించుకున్న తర్వాత అయితే కూర్చున్నాం కాసేపు. ఇంక మా వాళ్ళు అయితే స్నానానికి వెళ్ళారన్నమాట. మా వారు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఇంకా వ్యూ అయితే చూస్తున్నాను, మంచిగా అయితే చాలా బాగుంది. ఎవరైనా భద్రాచలం రాకపోతే కానీ కంపల్సరీ అయితే నడుచుకుంటూ కానీ లేదా బస్కైనా రండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ సీతారాముల వారిని చూడగానే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు ఎంత బాగుందో అసలు మామూలుగా హైలైట్.
ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము అనమాట. ఎక్కడికి వచ్చిన ఫొటోస్ అనేది మ్యాండేటరీ కదా అండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. మనకి దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఈ వ్యూ అనమాట. దర్శనంకి అయితే ఫోన్స్ అయితే అలౌ లేవండి. ఇంక దర్శనంకి అయితే చేసుకున్నాము. మేము దర్శనానికి 300 రూపీస్ టికెట్ అయితే తీసుకుని గర్భగుడి దాకా వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాము. మినిమం 15 మినిట్స్ అయితే అలా చూసామండి సీతారాముల వారిని. అసలు ఎంత బాగుందో అసలు. ఆ రోజు వచ్చి సోమవారం మేము వెళ్ళింది. అంటే స్వామివారి నిజరూప దర్శనం అంటారు కదా, సో అలా అనమాట. బట్ ఏంటంటే వస్త్రాలు లేకుండా ముత్యాలు అయితే అంటించారు. అసలు ఎంత బాగుందోనండి చూడడానికి, 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత నేనైతే వ్యూ అయితే చూస్తున్నాను. బయటకు వచ్చి గుడి చుట్టూ అయితే ఒక ప్రదక్షిణలాగా చేశానమాట. చేసి వీడియో అయితే తీసుకున్నాము. అసలు ఎంత రష్ ఉన్నారో. అది దాని తగ్గట్టు శ్రీరామనవమి ముందు కదా, శ్రీరామనవమికి 2 డేస్ ముందు అయితే మేము అక్కడ ఉన్నాము. బట్ ఏంటంటే శ్రీరామకి అయితే లేమండి, వచ్చేసాము. ఇంకేకంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మొత్తం షాప్సే అనమాట. మనకి ఏం కావాలంటే అవి ఫుల్ రేట్స్ అయితే ఉన్నాయి, మామూలుగా లేవు. ఇంకా మేము ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాము. అంటే స్వామివారిది అన్న సమారాధన అయితే జరిగిద్ది కదా అండి. సో అక్కడికి అసలు ఈ ఎండలు అయితే మామూలుగా లేవండి బాబు, అసలు ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే దర్శనానికి అయిపోయింది కాబట్టి భోజనానికి, దర్శనం నుంచి భోజనానికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా బ్రహ్మోత్సవాలకి అయితే ఫుల్గా డెకోర్ అయితే చేసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ స్టేజెస్, మంటపాలు అయితే, లైటింగ్ అయితే నైట్ వ్యూ అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. నైట్ వ్యూ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట మాకు, అంత బాగుంది వ్యూ వచ్చేసి. దాకా ఇందాక అటు నుంచి వచ్చాలే నేను, ఇదంతా తిరిగి రాలా. ఇప్పుడు అక్కడ దాకా వచ్చి వీడియో తీసుకుని వెళ్ళా నేను. లోపు వెళ్ళదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి, నువ్వు పీకేస్తున్నారు అయ్యి. అక్కడ కలిసి వస్తా నేను. మ్యాట్లు వేస్తారనుకోండి ఇప్పుడు. అదే డేట్ అంతా అసలు ఇక్కడ వ్యాన్ పెట్టుకుని రాత్రి ఇక్కడ పడుకున్నాం. భోజనానికి అయితే వెళ్తూనే ఉన్నా కదండి. ఈ రోడ్డు అంటే అదే అనమాట. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామో అసలు అన్నసమారాధన భోజనం చేయడానికి అసలు ఖాళీ లేదనమాట. టెంపుల్ ఎక్కడ చూసినా క్రౌడే. ఇంకా ఈ ఆరెంజ్ కలర్ శారీ వాళ్ళు అయితే సేవ చేసేవాళ్ళు అనమాట. ఇంక ఇవన్నీ బొమ్మలు అండ్ టాయ్స్, ఈ మఠాలు ఉంటాయి కదా అండి, స్టే చేసే ప్లేసెస్ని మఠం అంటారనమాట. సో అక్కడ ఇంక ఇక్కడ భోజనం చేయడానికి అయితే వచ్చేసి భోజనం అయితే తినేసాము. చాలా అంటే చాలా బాగుందనమాట. ఎప్పుడూ ఉంటుందండి ఇక్కడ భోజనం. సో కొన్ని టాయ్స్ చూసా కానీ ఏం తీసుకోలేదని జస్ట్ చూసాను. రేట్లు అయితే పేలుతున్నాయి. ఇంకా ఆ రేట్లకి మనం అయితే ఏం తీసుకుంటాంలే అనిపించి నేనైతే ఒక్కటి కూడా ముట్టుకోలేదన్నమాట. జస్ట్ చూస్తున్నాను, వీడియో అయితే తీసాను అనమాట అంతే. బట్ చాలా బాగున్నాయండి బొమ్మలు, కానీ ఇంత రేట్ అయితే ఎవరు కొనలేరనమాట. ఒక చిన్న ఒకటే 300 చెప్తున్నారు. అసలు నాకు వర్త్ కాదేమో అనిపించింది. కొన్ని బొమ్మలు వర్త్ అయ్యి ఉండొచ్చేమో మేబీ. ఇంకా ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఇంకా సోడా అయితే తాగేస్తున్నారనమాట. మనం ఇంకా అలాంటివి ఏమైతే పెట్టుకోలేదు. ఇక్కడి నుంచి చిలక జోషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే వేద చెప్పించుకుందండి, తర్వాత బాను, నెక్స్ట్ మేము, మా స్వారాళ్ళ వైఫ్ అండ్ పాప అనమాట. అసలు మొత్తం నిజమే చెప్పారండి చిలక జోష్యంలో. నేను అసలు నమ్మను మామూలుగా ఇలాంటివి. అసలు వాళ్ళు చెప్పగానే అవునా అనిపించిందండి, అంత బాగా చెప్పారనమాట. మొత్తం నిజమే చెప్పారు. నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా అయితే సేమ్ అసలు వర్త్ అనిపించింది. పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నారు. అందులో ఏదన్నా కొన్ని చేంజెస్ ఉంటాయి అయితే కనుక వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. వాళ్ళిద్దరూ వచ్చేసాక నేను చిలకమ్మ రామ్మ అంటే వచ్చింది, పేరు అయితే చెప్పాను. చెప్పిన తర్వాత అయితే తీశారు. తీసిందా చెప్పిన నేను చూడండి ఎలా వింటున్నాను. మంచిది కాదు. నువ్వు ఎక్కడ పైన ఏ పని చేసినా, నీ దోస్తులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, అత్తమామతో ఉన్నా, నా లైఫ్లో జరిగింది అయితే కరెక్ట్గా చెప్పారనమాట. సో నేనైతే నమ్మానండి. మేమున్నది ఆశ్రమం ఇదే అనమాట. ఈ ఆశ్రమంలో ఒక నైట్ అయితే స్టే చేసాం మేము. రూమ్ అయితే ఎంత బాగున్నాయి రూమ్స్ చూడొచ్చు మీరు. నేనైతే రూమ్ కూడా మీకు వ్యూ అయితే చూపిస్తాను. మేము తీసుకున్నది ఏసీ రూమ్ అండి. రూమ్ వచ్చేసి 1200 అయితే పడింది అనమాట డేకి. సో సార్ వాళ్ళు అయితే బుక్ చేశారనమాట. సార్ వాళ్ళ మిస్సెస్, సార్ వాళ్ళ పాప. సో వాళ్ళైతే రూమ్ బుక్ చేశారు. ఇంకా 2 రూమ్స్ అయితే తీసుకున్నారు. బట్ ఏంటంటే కింద కూడా చాలా బాగుంది ప్లేస్. ఇంకా అందుకే 1 రూమ్ అయితే క్యాన్సిల్ చేసి 1 రూమ్ అయితే తీసుకున్నాము. వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ బెడ్, సోఫా అండ్ కింద పరుపు కూడా అయితే ఇచ్చారనమాట. ఇంకా మేము సాయంత్రం ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్దాము దర్శనానికి అని చెప్పేసి రెడీ అయిపోయి అయితే కూర్చున్నాము అందరం. ఇక్కడ సార్ వాళ్ళ ఏంటంటే స్వామివారికి వస్త్రాలు ఇద్దామని చెప్పి అనుకున్నారంట. సో వాటికైతే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా నేనైతే కూర్చున్నాను. ఆ రోజు ఆశ్రమంలో ఎవరో వస్తున్నారని చెప్పేసి మామిడి తోరణాలు డెకోర్ అయితే చేస్తున్నారు. ఆశ్రమం అంతా పెద్ద ఆశ్రమం అండి, చాలా బాగుందనమాట. ఎవరన్నా వస్తే మాత్రం గుడికి ఆపోజిట్లోనే ఉంటుందండి. 2 మినిట్స్ అనమాట, నడిచితే వచ్చేస్తుంది. ఇంకా మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు తిరువేంద్ర స్వామి
వెళ్దామా మామయ్య గారు గుడికి వెళ్దామా? ఇంకా ముందు స్వామివారు ఊరేగిచ్చారు కదండి, తిరువీధి సేవ అంటారనమాట. నేను దాన్ని షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి షార్ట్ వీడియోలో. సో స్వామివారికి తీసుకెళ్లాల్సిన అన్నయ్య అయితే బుట్టలో అయితే సర్దుతున్నారు. బట్టలు అండ్ అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, ఇంకా అన్నీ ఉంటాయి కదా, బెల్లం, ఇలా అన్నీ అయితే సర్దుతున్నారనమాట. అగరబత్తులు, పసుపు, కుంకం, ప్రసాదాలు ఇవన్నీ అయితే మొక్కుకున్నారంట. సో వీటి కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ నీట్గా అయితే సర్దేశాము. అసలు ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో. యొక్క సద్య కార్యక్రమం ఒకటే కాదండి, ఇందులో అయితే చాలా ఐటమ్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. కొట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అవునే బాను. ఇంకా వస్త్రాలు అవన్నీ అయితే సర్దాం కదండి ఈ బాస్కెట్లో. ఇక్కడి నుంచి అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరము. ఇంకా సార్ వాళ్ళ పాప అయితే తల మీద అయితే పెట్టుకున్నారనమాట. ఇంకా ఎవరన్నా ఇంకా ఇలా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళిపోయాము. ఇలా తీసుకొచ్చే వాళ్ళకైతే వాళ్ళతో ఇద్దరికైతేనే టోకెన్ లేదండి, కన వాళ్ళు అయితే కంపల్సరీగా టోకెన్ అయితే తీసుకోవాలి. రెండోసారి దర్శనానికి కూడా అయితే మేము వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ ఈ బాస్కెట్ అయితే చేంజ్ చేసుకుని సార్ వాళ్ళ మిస్సెస్ అయితే తీసుకువెళ్తున్నారు. ఇంకా బ్రహ్మోత్సవాలు కాబట్టి లైటింగ్ అయితే ఫుల్గా పెట్టేశారనమాట, మామూలుగా కాదు. ఇంకా మేము దర్శనానికి అయితే ఫోన్ తీసుకెళ్ళకూడదు కాబట్టి ఫోన్ అయితే కింద ఇచ్చేసాను. దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో అండి. మేము దర్శనానికి వెళ్ళాను, దర్శనం చేసుకుని వచ్చేసాను కిందకి. రెండోసారి కూడా వచ్చాక అయితే ఫోన్ తీసుకుని అక్కడ ఫోన్స్ అయితే కౌంటర్లో పెడతాం కదా, కౌంటర్ నుంచి తీసుకుని వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. రెండోసారి దర్శనం కూడా అయితే చాలా బాగా జరిగింది. పబ్లిక్ అయితే అసలు లేదండి క్రౌడ్. మార్నింగ్ ఉన్న క్రౌడ్ అయితే ఈవినింగ్ అయితే లేదనమాట టెంపుల్లో. ఇంకా ఇక్కడ గోశాల దగ్గర కూడా పక్కనే అనమాట, గోశాల పక్కనే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అయితే పైకెక్కి రైట్ సైడ్ దిగితే దోయిస్తాము 2-3 అడుగులు వేస్తే స్వామివారు అయితే కనిపిస్తారు మనకి ఉచిత దర్శనంలో. అదే టికెట్ అయితే తీసుకుంటే దగ్గరికల్లా అయితే చూపిస్తారు. మనం దూరం గుర్లకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా టికెట్ తీసుకుని దేవుని చూడడానికి అయితే సరిపోద్దండి. ఉచిత దర్శనం అయితే చూడడానికి అయితే అంత కనిపించదు అనమాట మనకి. సో అందుకు చెప్తున్నాను. ఇంకా మనం బయటకు వచ్చేసాక అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా షాపింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని చెప్పేసి షాపింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మార్నింగ్ చూపించా కానీ ఈ మండపాలు ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. నైట్ అయితే టెంపుల్కి అసలు ఆపోజిట్ లేదు, ఎక్కడ లేదు, మొత్తం వీడియో అయితే మామూలుగా లేదు. నేను ఈ వీడియో షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను అనమాట. బ్రహ్మోత్సవాల లైటింగ్, మండపాలు మొత్తం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి అయితే చూసేసేయండి. మన ఛానల్లో అయితే ఉంది వీడియో అయితే, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అన్నీ ఇక్కడ బ్యాంగిల్స్ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకుందాం అన్నట్టు, బట్ రేట్స్ ఓకే కానీ మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ సరిపోతాయి అని చెప్పి స్కిప్ చేసేసాను. ఇంకా మా వారు రాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి అండ్ టోటాయిస్ ఉంటుంది కదా అండి, సో అదొకటి తీసుకున్నాము. మా పాపకి నేనైతే ఆడుకుంటా దీంతో. నేను అసలు యూజ్ చేయను. సారీ సిగ్గులేదు దీనికి. చిన్నపిల్లలు కొనుక్కున్న బొమ్మలతో ఆడుకుంటుంది, దూరలాగా ఉంది. ఇంకా నైట్ 9-9:30 అయిపోయిందని చెప్పేసి ఆంజనేయ విలాస్ అని ఉంటే ఇంకా అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము. ఆల్రెడీ మా కోసం ఆశ్రమంలో ఫుడ్ అయితే రెడీగా ఉందండి, బట్ మేము అక్కడ తినలేక బయట అయితే టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ షాప్కి అయితే వచ్చి టిఫిన్ అయితే ఆర్డర్ చేసి టిఫిన్ అయితే తినేసామన్నమాట. ఇంకా నైట్ అయితే ఆశ్రమానికి వెళ్ళిపోయి మంచిగా పడుకుని ఎర్లీ మార్నింగ్ 2 or 3 కల్లా లెగ్స్ పోయి స్టార్ట్ అయిపోతున్నాము ఇంటికి మరలా. ఇంకా భద్రాచలం యాత్ర అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు చాలా బాగా జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారి అయినా చేయాలి అనిపించే యాత్ర అనమాట. నేను దీనికి ఫుల్ కంప్లీట్ గైడెన్స్ అయితే నేను ఒక వీడియో అయితే చేస్తానండి కంపల్సరీగా. అంటే ఎలా వెళ్ళామో, ఎక్కడున్నామో, ఎక్కడ స్టే చేసాము, ఈ 3 days యాత్ర ఎలా జరిగింది మాది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో ఈ వీడియో అయితే ఇదండి. భద్రాచలం రామయ్య దర్శనం చాలా బాగా జరిగింది, అంతా మంచిగా జరిగిందండి. సో మళ్ళీ రాములవారి దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తామన్నమాట టెంపుల్కి. ఇంకా ఎవరికాళ్ళకే నిద్రలేదు కానీ వ్యాన్లో అయితే ఎలా పడుకున్నామో కూడా తెలియదు అనమాట. అలా పడుకున్నాము ఒక్కొక్కళ్ళం. మొహాలు చూసారండి ఎలా వాడిపోయినాయి అందరి. అసలు ఫుల్ నిద్ర అండి, నడిచి ఉన్నాము, అది సరిగ్గా నిద్రలేదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రతిరోజు లెగిసి నడవడం వల్ల. ఇంకా వచ్చేటప్పుడైతే వ్యాన్లో అయితే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని అయితే వచ్చేసామన్నమాట. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి, అసలు ఘాట్ రోడ్స్ లాగా. బట్ చాలా బాగా అయితే జరిగిందండి యాత్ర అనేది మాది.
ఇంకా మధ్యలో 7:30కి అయితే ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపేవారనమాట. ఇంకా అక్కడైతే టిఫిన్ చేసేసాము. ఈ 2 వెహికల్స్ అయితే కోరాడ వాళ్ళే అనమాట. ఇంకా వచ్చేటప్పుడు 3 వెహికల్స్ అయితే కలిపి అయితే వచ్చేసామన్నమాట. రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. మేము ఇంటికి వచ్చేపాటికైతే ఎర్లీ మార్నింగ్ 11 అయితే అయ్యింది. ఇంకా టిఫిన్ చేసేసాం కాబట్టి అంత అయితే ఇంకేం అనిపించలేదు. ఇదంతా వచ్చేసి ధర్మాజిగూడెం ఊరు అనమాట ఇది. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ స్నాప్లో అయితే ఉన్నారనమాట. ఎవరిని డిస్టర్బ్ అయితే చేయలేదు. ఇంకా చెప్పాక అంటే టిఫిన్ చేస్తామని చెప్పి 7:30కి అయితే టిఫిన్ షాప్ అయితే బాగుండ ప్లేట్ అయితే తీసుకుని మంచిగా తినేసాము. ఇదండి వీడియో. భద్రాచలం పాదయాత్ర ఎలా ఉంది మొత్తం మీరు చూసారు కదండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కంపల్సరీగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరికైనా ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ కోసం అయితే ట్రై చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.